గురుదేవ, ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి? దీక్షగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా చెప్తున్నాను, దీక్షగా నేను చెప్పిన నియమాలు పాటించి చేయగలిగితే 100% నెక్స్ట్ దైవ నవరాత్రులకి మీ స్థాయి మారిపోతుంది. ఖచ్చితంగా అది ఆర్థికంగా కానీ, అనారోగ్య పరిస్థితులు బాగా ఇబ్బందులుగా ఉంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలుగుతాయి. స్థానపరంగా అభివృద్ధి చెందుతారు. స్థానచలనం కూడా జరుగుతుంది. రాజకీయంలో ఉంటే కనుక మీరు ఒక మెట్టికి క్యాడర్ ఖచ్చితంగా మీరు అందుకుంటారు. ఉద్యోగ సమస్య ఉందా, ఖచ్చితంగా ఉద్యోగంలో ఒక ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది. అద్భుత అవకాశాలు మీ ముందు నిలబడతాయి. కానీ నేను చెప్పినట్టు పాటించుకోవాల్సిందే. దీంట్లో వెసులుబాట్లు వ్యధనలు ఉండవు. కఠినం అంటే కఠినం అంతే. అర్థమైందండి? ఎలా ఉండాలి? మొట్టమొదటిగా శరన్నవరాత్రులు అంటే 22వ తారీఖు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం. ఈ 22వ తారీఖు నుంచి 2వ తారీఖు పూర్తయ్యేంత వరకు, అంటే 3వ తారీఖు ఉదయం వరకు కూడా ఈలోగానే మీరు కటింగ్లు చేయించేసుకోవచ్చు. గడ్డాలు తీయించుకున్నా, జుట్టు చేయించుకున్నా, గోరు తీసేసుకొని చేసేసుకోవడమే. 22 తెల్లవారుజామున 4 గంటలకి నువ్వు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకుంటున్నావో ఆ స్థలం వద్ద గోపంచకంతో చిలకరించుకుని, గోమయం కొంచెం అలక్కుని 5 రంగులతో ముగ్గు వేసి ఒక పీటను భరించుకోవాలి. అందులో నీ సంకల్పం. ధనంగా నువ్వు నిలబడాలా, పసుపు వస్త్రం వేయి. ఆర్థికంగా నువ్వు నిలబడిపోయేవాలి అంటే ఖచ్చితంగా పసుపు వస్త్రమే వేయాలి. రాజకీయంలో నువ్వు నిలబడాలా, పింక్ కలర్ వస్త్రం ధరించాలి. మనసు ప్రశాంతంగా, భార్యాభర్తల మధ్య గొడవ లేకుండా ఇల్లంతా మనసు ప్రశాంతంగా ఉండాలా, తెల్లటి వస్త్రం వేయి. లేదు, నేను ఈ స్థాయి నుంచి మరొక స్థాయికి మారి 10 మందికి నేను చెప్పే స్థాయిలో ఉండాలా, ఆకుపచ్చ వస్త్రం వేయి. ఇలా కాదు గురువుగారు, నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వీటిని తొలగి నేను పరిపూర్ణ ఆరోగ్యవంతుని అవ్వాలనుకుంటున్నావా, నల్లటి వస్త్రం వేయి. లేదు, నేను ఉన్నతమైన స్థితిగతులు పొందాలనుకుంటున్నావా, చిత్రవర్ణం 2-3 రకాలుగా మిక్సీ అయిన అటువంటి వస్త్రం వేయి. అలా వస్త్రం వేసి దాని మీద కేజీ బియ్యం పోసుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా, కేజీ బియ్యం పోయాలి. పురుగులు రాళ్ళు ఉండకూడదు. అందులో ఒక కలశాన్ని తీసుకోండి. అది రాగి కానీ, వెండి కానీ, మట్టి కానీ మీ ఇష్టం. దానికి ఒక కంకణం కట్టండి. అందులో బియ్యం పోయండి. ఆ బియ్యం పోసిన తర్వాత మామిడి రొబ్బలు ఉంచండి. రొబ్బలు ఉంచిన తర్వాత ఒక మంచి కొబ్బరికాయ మొత్తం కొంచెం పీచు తీసి, కొంచెం పీచు ఉంచుకుని పసుపు రాయండి. 5 బొట్లు పెట్టండి. ఆ కొబ్బరికాయని అందులో ఉంచండి. మీ కోరిక ఏదైతే ఆ కోరిక తగ్గట్టుగా వస్త్రాన్ని మరచండి.